నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా మనం అధ్యాయాలు పూర్తి చేసి 61 అధ్యాయాలు పూర్తి చేసి 61వ అధ్యాయంలో 13 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 14 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. येष दाशरथी रामः सुग्रीव सहितो बली समुद्रं लंघयित्वा तु कुलन्नः పరికృంతతి. ఈ రాముడు, దశరథ కుమారుడైన ఈ రాముడు సుగ్రీవ సహితుడై సముద్రాన్ని దాటి వచ్చి నన్ను వేధిస్తున్నాడయ్యా కుంభకర్ణ. హస్త పశ్యస్వ లంకాయా వనాం ఉపవనాని చ సేతునా సుఖమాగచ్చ వానరైకార్ణవం కృతం. సేతువు కట్టారు, సుఖంగా వచ్చారు లంకకి వానరులందరూ కూడాను. ఇక్కడున్న వనాల్ని, ఉద్యానవనాల్ని అన్నింటినీ కూడా ఆక్రమించేశారు. చూడు ఒక్కసారి. ఏ రాక్షస ముక్షతమా హతాస్తే వానరైర్యుధి వానరాణాం క్షయం యుద్ధే న పశ్యామి కథంచన నాచాపి వానరా యుద్ధే జితపూర్వ కదాచన. ఈ వానరులు మన యోధుల్లో ముఖ్యమైన వాళ్ళందరినీ చంపేశారయ్యా. వాళ్ళు ఏ విధంగానూ నాశనమయ్యేటట్లుగా నాకు కనపట్టల్లా ఆ వానరులు. వాళ్ళు ఏ యుద్ధంలో కూడా ఇదివరలో ఓడిపోయినట్లు కూడా నేను వినలే. తదేత్ అద్భుయముత్పన్నం త్రాయస్వేహ మహాబల నాశే త్వమిమానజ్జ తదర్థం బోధితో భవాన్. ఇటువంటి భయం ప్రాప్తించిందయ్యా కుంభకర్ణ నాకు. రావణాసురుడు చెప్తున్నాడు, నువ్వు ఈ విషయాన్ని బాగా గ్రహించి లంకను రక్షించాలి, ఈ వానరులందరినీ కూడా నశింపజేయాలి. అందుకొరకే నిన్ను మేల్కొల్పాను. సర్వక్షపిత కోశం చ సత్వమభ్యుపపజ్యమాం త్రాయస్వేమాం పురీం లంకాం బాలవృద్ధావశేషిత. నా ధనాగారం అంతా కూడా నిండుకున్నది, అంటే శూన్యమైపోయింది. ఇప్పుడు కేవలం బాలలు, వృద్ధులు మాత్రమే మిగిలిన్నారు లంకలో. భ్రాతురర్థే మహాబాహో కురు కర్మ సుదుష్కరం మయైవం నోక్త పూర్వో హి కశ్చిత్ భ్రాతః పరంతప. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ పనిని, వానరులందరినీ నాశనం చేసి రామలక్ష్మణులను చంపే పనిని నువ్వు నీ సోదరుడు కోసం చేయాలి, నా కోసం. పూర్వం ఎప్పుడు కూడా నేను ఎవరిని ఏమీ అడిగి ఉండలేదు. ఇప్పుడు నిన్ను అడుగుతున్నా. త్వయుస్తి మమ చ స్నేహ పరా సంభావనా చ మే దైవాసురేషు యుద్ధేషు బహుశో రాక్షసర్షభ త్వయా దేవా ప్రతివ్యూహ్య నిర్జితాశ్చాసురా యుధి. నాకు నువ్వంటే చాలా స్నేహం ఉన్నది,
అంతేకాదు గౌరవభావం కూడా ఉంది నీ పట్ల. నువ్వు అనేక పర్యాయాలు దేవాసుర యుద్ధంలో దేవతలను ఓడించావు, మమ్మల్ని రక్షించావు. తదే తత్సర్వమాతిష్ట వీర్యం భీమ పరాక్రమ నహితే సర్వభూతేషు దృశ్యతే సదృశో బలి. భయంకరమైన పరాక్రమం గలవా ఓ కుంభకర్ణ, నీ పరాక్రమం అంతా కూడా ఇప్పుడు చూపించాలి. నీలాంటి బలం ఉన్నవాడు ఏ ప్రాణిలో కూడా లేడు. కురుష్వమే ప్రియహితమే తదుత్తమము యథా ప్రియం ప్రియరణ బాంధవ ప్రియ స్వతేజసా విధమ సపత్న వాహిని శరద్ఘనం పనసైవోజ్జతో మహా. బంధువులంటే ఎంతో ప్రేమ నీకు, యుద్ధం అంటే కూడా చాలా ప్రీతి. ఓ సోదరా, నాకు ప్రియము హితము అయిన కార్యాన్ని నీకు ఎలా ఇష్టమో అలా నిర్వహించు. విజృంభించిన గాలి శరత్కాల మేఘాలని ఎగరగొట్టినట్లుగా నీ తేజస్సు చేత శత్రుసేనను ఎగరగొట్టి వేసేయి. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 62తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 62వ సర్గ. రేపు మనం 63వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.